మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీకు చెప్తున్నాను అని. జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు నేను మీకు చెప్తున్నా. జ్ఞాపకము అంటే ఏంటి అమ్మా? జ్ఞాపకం జ్ఞాపకం అంటే గుర్తు చేసుకోవడం. ఎప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? ఎప్పుడు ఆ పదాన్ని మనం వాడుతూ ఉంటాం. ఎప్పుడు ఆ పదాన్ని మనం వాడతాం అంటే ఎప్పుడు జ్ఞాపకం చేసుకోరా? ఏదైతే మర్చిపోతామో మళ్ళా దాన్ని జ్ఞాపకం రీకలెక్ట్ అంటాడు దాన్ని. అంటే మరలా జ్ఞాపకానికి తెచ్చుకోవడం. ఈ మాట మనకి ఎక్కడ కనపడుతుంది అంటే అమ్మా, ఎగ్జామ్ రాసేటప్పుడు కనపడుతుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు, ఎగ్జామ్స్ రాసే బట్టిగా పెట్టేస్తాం కదా. బట్టి పట్టినప్పుడు ఆ ఫస్ట్ పదం మర్చిపోతాం. ఫస్ట్ పదం మర్చిపోయినప్పుడు ఏమా ఇక మనం గోకెత్తుకుంటాం. ఏంటి ఏంటి అన్నది టీచర్ అంటది, గుర్తు తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో అంటది. ఆ పదం జ్ఞాపకం వస్తే తప్ప ఆ ప్రశ్నకి జవాబు మనం రాయలేం. ఇక్కడ ఒక వాక్య భాగం రాయబడుచుంది, మీరు జ్ఞాపకం చేసుకునేలాగానే ఈ సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. అంటే ఆయన అక్కడ అంటున్నాడు, నేను మీతో కూడా ఉంటేనే కనుక మొదటనే వీటిని మీకు నేను చెప్పలేదు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నాడు కాబట్టి మొదట చెప్పలేదు, కానీ ఇక్కడ అంటున్నాడు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మళ్ళీ ఆయన రీకలెక్ట్ చేస్తున్నాడు అన్ని. ద్వితీయోపదేశ కాండం కూడా అదే. అంటే రెండవసారి ధర్మశాస్త్రాన్ని చెప్పడం అంటే ఇవ్వడం కాదు. అంటే మొదట ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వబడింది. మళ్ళా ఏదైతే వాగ్దాన భూములకు వారు మళ్ళా అడుగెడుతున్నారో, దేవుడు ఏమి చేశాడు, దేవుడు ఏమి చేయబోతున్నాడు, మీరు ఏ విధంగా ఉన్న స్థితిలో నుంచి ఈ విధంగా రావడం గల కారణం ఏమిటి, దేవుడు ఏ విధంగా మీకు సహాయపడ్డాడు, ఇవన్నీ కూడా మళ్ళా రీకలెక్ట్ చేస్తున్నాడు మోషే అక్కడ. ఇక్కడ కూడా రాయబడుచుంది, మనం కూడా మన యొక్క జీవితంలో ఏ విషయాల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేస్తుంటామంటే అనవసరమైన అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుంటాం, కానీ అవసరమయ్యే మాత్రం జ్ఞాపకం ఉంచుకోం. అవసరమయ్యాయి జ్ఞాపకం ఉంచుకోం. ఒక పిల్లకి వాళ్ళ అమ్మ చెప్తుంది, అన్నం సిమ్ములో పెట్టాను, 2 నిమిషాలు అయిన తర్వాత కట్టేయని. 2 నిమిషాలు అయిన తర్వాత కట్టేయి. ఫోన్ అడవిడిలో, టీవీ అడవిడిలో 2 నిమిషాలు మర్చిపోయింది. 2 నిమిషాలు మర్చిపోయింది. ఏమైపోద్ది ఇప్పుడు? అన్నం అంతా మాడిపోయి బొగ్గు అయిపోతాం. మాడిపోయి దానికల్లా కారణం ఏంటంటే మర్చిపోవటం వలన నష్టం కలిగింది. మనం కూడా మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యభాగం సెలవిస్తుంది, జ్ఞాపకం ఉంచుకోవాలి అంటున్నాడు. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వాటిలో మనము జ్ఞాపకం ఉంచుకోకపోవటం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మన యొక్క జీవితంలో. ఇక్కడ ఒక వాక్య భాగం రాయబడుచుంది, ఇవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీకు మరలా నేను చెప్తున్నా. ఇక్కడ ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలని మనెడల ఆయన ఆశపడుతున్నాడో నేర్చుకుందాం దినమున. ఎందుకంటే మనం మర్చిపోయి ఉంటాం చాలాసార్లు, మనం మర్చిపోయి ఉండొచ్చు చాలాసార్లు. ఇక్కడ దినమున కొన్ని మాటలు మనం నేర్చుకుందాం, ఏమి మనం జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడో నేర్చుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. భయపడకుము, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీకు దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొని ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ మొదటిగా
ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఐఎమ్ విత్ యూ అంటున్నాడు. నేను నీతో పాటు ఉన్నాను, నేను నీతో పాటు ఉన్నా. కాబట్టి మన చుట్టూ చాలామంది ఉంటారు మనతో పాటు. వాళ్ళ టైం బీయింగ్స్తో వాళ్ళ కాలానుగుణంగా వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోతారు. కొంతకాలం వరకే ఉంటారు. అందుకంటున్నాడు మనుషుల సహాయం అనేది వ్యర్థం అని. మనుషుల సహాయం వ్యర్థం. మనుషులను ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఆయన అంటున్నాడు ఐఎమ్ విత్ యూ, నేను నీతో పాటు ఉంటాను. ఆ విషయాన్ని నువ్వు ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. మర్చిపోయేవేమో నాకెవరు లేరని, మర్చిపోయేవేమో నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరని. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడింది ఐఎమ్ విత్ యూ, నేను నీతో పాటు ఉంటా అంటున్నాడు. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను విపేక్షింపగా ఏర్పరచుకుంటుని. ఏంటంటే నిన్ను తోసేయకుండా నేను నిన్ను ఏర్పరచుకున్నా. నేను చాలామంది తోసేయవచ్చు, నువ్వు మా ఇంటికి రావద్దు అని నేను పక్కన పెట్టవచ్చు. కానీ వాక్యభాగం రాయబడచ్చు నిన్ను ఉపేక్షింపక నేను నిన్ను ఏర్పరచుకున్నా. ఎందుకంటే నేను నీతో చెప్పాను, నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. అంటున్నాడు భయపడకు, నేను నీకు దేవుడనై ఉంటాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరచేవాడను. నీకు సహాయం చేయవాడు నేను. ఏ విధంగా అంటే నిత్యను నా దక్షిణ హస్తము చేత నీకు సహాయం. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా దేవుని యొక్క వాక్యభాగం రాయబడుచుంది. ఆయన అంటున్నాడు ఐఎమ్ విత్ యూ, నేను నీతో పాటు ఉన్నా. దేవుడైన యెహోవా ఇక్కడ యెహోషువతో అంటున్నాడు ఐఎమ్ విత్ యూ, నేను నీతో పాటు ఉన్నా. నేను మోషేకి ఏ విధంగా అయితే సహాయం చేస్తాను, నీకు కూడా ఆ విధంగా నేను తోడుగా ఉంటాను. నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. చదవండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడని యెహోవా నీకు. నువ్వు డోంట్ ఫియర్, నువ్వు ఏం భయపడద్దు, దిగులు పడద్దు అంటున్నాడు. నేను నీకు దేవుడినై ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే చూడండి, అదే అధ్యాయము యెహోషువ గ్రంథం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం కూడా చదవండి ఒకసారి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను. ఏంటంటే ఆయనే మనకు సహాయం చేస్తున్న వాడిగా ఉన్నాడు, మన విమోచకుడు. ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది నేను నీకు సహాయకుడిగా ఉన్నాను, ఐఎమ్ విత్ యూ, నేను నీతో పాటు ఉన్నాను. మనం ఆ విషయాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి దేవుడైన యెహోవా మాట మనకు తెలియజేస్తున్నాడు ఐఎమ్ విత్ యూ. చూడండి 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 12:2 యెషయా గ్రంథం. ఇదిగో నా రక్షణ కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. ఎందుకంటే యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయనే నాకు రక్షణాధారము అంటున్నాడు. ఆయన నాకు బలం. మనం అంటూ ఉంటాం నా కొడుకులే నాకు బలం అండి అని. నా కొడుకులే నాకు, కొడుకులు బలం కదమ్మా, దేవుడే మనకి బలం, దేవుడే మనకు బలం. ఆయనే మన యొక్క సహాయకుడు, మనకు సహాయం చేసేవాడు ఆయనే. ఇక్కడ అంటున్నాడు ఆయనే నా రక్షణ దారం ఆయను అంటున్నాడు. ఆయనే నా రక్షణకు కారణమైన వాడు ఆయనే. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే నేను ఎవరికి కూడా భయపడిన అవసరం లేదు. నేను ఎవరికి కూడా చూడండి 27వ కీర్తన 1వ వచనం నుంచి చదువుకుందాం. 27వ కీర్తన 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షకుడు అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడతాను ఏమా? మనం ఎవరికి భయపడిన అవసరం, ఎందుకంటే దేవుడే మనకు
సహాయకుడిగా ఉన్నాడు. ఇట్లుండగా ఏమందము, దేవుడే మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఇక్కడ రాయబడి వచ్చిన మాట, దేవుడు ఆయన అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు. యోహాను సువార్తలో చెప్పినట్లుగా మీకు జ్ఞాపకార్థం ఉండినట్టుగా ఈ విషయం మాట్లాడుతున్నాను. అదేంటంటే దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు. దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, ఆయనే నాకు బలము, ఆయనే నాకు కీటనాస్పదము, నా రక్షణ దారముకు ఆయనే కారణం కనుక నేను ఎవరికి కూడా భయపడిన అవసరం లేదు. నేను ఎవరికి కూడా భయపడను, ఎందుకంటే దేవుడే నాకు సహాయకుడిగా ఉన్నాడు. మనము మన యొక్క జీవితంలో మర్చిపోతూ ఉంటాం. శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం. అయ్యో నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరా అని. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, ఆయనే మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు. ఇక్కడ ఒకటి మనం ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలంటే, ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడని దాన్ని మనము మర్చిపోకూడదు. ఆయన నాకు తోడుగా ఉన్నాడన్న దాన్ని మనం మర్చిపోకూడదు. అనుక్షణం కూడా మనం జ్ఞాపకార్థం ఉంచుకోవాలి. ద్వితోపదేశకాండం 6 రాయబడుచుంది, నువ్వు లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవను వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు వాటిని జ్ఞాపకార్థముగా ఉంచాలి. అనుక్షణం కూడా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క కార్యాలని వారు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మన జ్ఞాపకంగా ఉంచుకోవాలి. రెండోది చూద్దాం, ఇంకా ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ద్వితోపదేశకాండము 31 8వ వచనం చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకము. చాలండి. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆయన నిన్ను విడిచేవాడు కాదు. మనమే దేవుని విడిచిపెట్టేవారుగా ఉన్నాం. మనమే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం, కానీ ఆయన ఎంత మాత్రం కూడా మనల్ని విడిచేవాడు కాదు. అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, భయపడకము, విస్మయం పొందకము అని. ఏంటంటే భయపడకము, విస్మయం పొందవచ్చు. మనకు కూడా ఒకసారి చూడండి, విస్మయం పొందడం అంటే అమ్మ వాళ్ళు పెచ్చి చూపులు చూస్తాం, ఏం చేయాలో అర్థం అవ్వక, ఏంటి పరిస్థితి ఏంటి అని గందరగోళంగా ఉండడం. ఇక్కడ రాయబడి వచ్చింది యోహాను 14:1, మీ హృదయములను కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దు. మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు అంటున్నాడు ఆయన. ఎందుకంటే గాడ్ నెవర్ ఫెయిల్స్. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అనుక్షణం కూడా మనతో పాటు ఉండేవాడు. చూడండి, ద్వితోపదేశకాండం అదే పుస్తకంలో 3వ వచనం చదవండి, 31:3. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను ఉండకుండా ఏంటంట ఇజ్రాయేలుతో మాట చెప్తున్నాడు, ఇదిగో నువ్వేం భయపడద్దు, నీకంటే ముందుగా ఆయన అక్కడ ఉన్న యొక్క జనులను ఆయన వెళ్ళగొడతాడు, నాశనం చేస్తాడు. ఎందుకంటే కానాను దేశంలో వీరికంటే ముందుగా అక్కడ 7 తెగల వారు ఉన్నారు, అక్కడ 7 జాతుల వారు ఉన్నారు. ఇక్కడ నువ్వేం భయపడకొద్దు, నీవు వారి దేశము నువ్వు స్వాధీనపరుచుకుందువు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానం మాత్రము స్థిరమైంది. ఆయన అంటున్నాడు, ఈ విల్ నెవర్ ఫెయిల్ యూ. నిన్నన్నట్టు కూడా మర్చిపోయేవాడేం కాదు, తల్లి అయినా మర్చిపోనేమో, కానీ నేను మాత్రం మర్చిపోయేవాడు కాదు. నీ ముందర అంటున్నాడు, ఆ యెహోవా నీకు ముందుగా దాటిపోవును, నీ ముందర నడుచువాడు ఆయన, నీ ముందర నడుచువాడు. ఎందుకంటే చూడండి, మనం ఒక మార్గం అంట వెళ్తున్నప్పుడు మనకంటే ముందుగా ఉన్నవాడు ఆ బండితో ఆ గోతులో పడిపోయాడు అనుకోండి, మనం కూడా అదే వాడి వెనకాల వెళ్ళి ఆ గోతులో పడిపోతామా? పడం. ఎందుకంటే వాడు పడిపోయాడు కాబట్టి మనం పక్కమట వెళ్తాం. ఇక్కడ రాయబడుచు నీకు ముందరగా నడుచువాడు,
చూడండి 9వ అధ్యాయం 3వ వచనం చదువుకుంది. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర ఏ విధంగా వెళ్తున్నాడంటే ఆయన దహించు అగ్ని వలె వెళ్తున్నాడు అని. దహించు అగ్ని ఏంటి? ఈ దహించు అగ్నిలో నువ్వు ఏం వేసినా క్షణంలో అది బూడిదైపోతుంది, క్షణంలో కాలిపోద్ది అమ్మా. దీని అంటారు కారు చిచ్చు అంటారు అమ్మా. దాన్ని మంటడమే తప్ప ఆపడం ఉన్నది కష్టం. ఇక్కడ రాయబడుచుంది ఆయన నీ ముందర ఏ విధంగా వెళ్తున్నాడు అంటే దహించు అగ్ని వల్ల వెళ్తున్నాడు కనుక గాడ్ నెవర్ లీవ్ యూ. నేనన్నట్టు కూడా విడిచిపెట్టేవాడు కాదు, నేనన్నట్టు కూడా ఎడబాయేవాడు కాదు, నీ ముందర నడుచువాడు ఆయనే. కాబట్టి డోంట్ ఫర్గెట్, మర్చిపోద్దు, జ్ఞాపకం ఉంచుకో. నీకున్న శోధనలు ఏమో, నీకున్న ఇబ్బందులు నీ ముందు కనపడుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకో, దేవుడు నా పక్షంలో ఉన్నాడు, నన్ను ఆయన అన్నట్టు కూడా విడివడు, ఎడబాయుడు, నా ముందర వెళ్ళేవాడు ఆయనే. మర్చిపోద్దు. మనం ఏం చేస్తుంటామంటే ఈ మాటలు మర్చిపోయి అనవసరమైన మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. కానీ వాక్యభాగం రాయబడి వచ్చింది, ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యోబు యొక్క జీవితం భయంకరమైన పరిస్థితి కలిగినప్పటికీ అక్కడ 1వ అధ్యాయంలో ఆయన మాట చెప్పాడు సాతానుతో, నువ్వు ఏమైనా చేయి ఆయన్ని, ప్రాణం మాత్రం అసలు సమస్య లేదు, నువ్వేం చేస్తావని చెయ్యి, కానీ ప్రాణం మాత్రం మీద చెయ్యి వేయడానికి మాత్రం నీకు కుదరదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు, ఆయన ఆఖరి క్షణం వరకు మనల్ని ఎత్తుకునేవాడు, అనుక్షణం కూడా ఆయన మనల్ని కాపాడేవాడు. మన ముందు ఎలాగెళ్తున్నాడు? దహించు అగ్ని వల్ల ఆయన వెళ్తున్నాడు. కానీ నువ్వు ఏం భయపడద్దు. నువ్వేం చేయాలంటే ఈ మాటను మాత్రం మర్చిపోకుండా జ్ఞాపకించుకోవాలి. అదేంటంటే ఆయన నన్ను విడివడు, నన్ను ఎడబాయడు అని. కానీ ఇక్కడ రాయబడితే ఒకటి, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, రెండవది నన్ను విడివడు, ఎడబాయడు, నా ముందర దహించు అగ్ని వలె ఆయన ఉన్నాడు అని మనం చెప్పుకో. అందుకే ఆయనే మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు కూడా లేడు. ఆయన మనతో పాటు ఉండగా మనకు అడ్డంకి ఉన్నవి ఏవి కూడా నిలువవు అంటున్నాడు. అందుకంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అడుగువాడన్నిటికంటేనూ ఎక్కువగా ఇవ్వగలిగిన వాడు కనుక నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆయన నన్ను విడిచిపెట్టేవాడైతే కాదు అని మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచు. అందుకే అంటున్నాడు, మీరు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ సంగతిని మీకు తెలియజేస్తున్నా. అదేంటంటే నువ్వు మర్చిపోవద్దు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు అని. మూడోది చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియూ నీకు సంభవింపదు లేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపని. ఇక్కడ వాక్య భాగం కూడా రాయబడుచుంది. ఆయన అంటున్నాడు, తప్పించుకున్న మార్గాన్ని ఆయన చూపించేవాడు. మర్చిపోవద్దు. నీ యొక్క జీవితంలో శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు నువ్వు మర్చిపోకు. మార్క్స్ వార్త ఒక వ్యక్తి కనపడుతున్నాడు, సమాజ మందిరపు అధికారి. ఆ ఇయర్ కనపడుతుంది సమాజ మందిరపు అధికారి అని. చిన్న పోస్టింగ్ కాదు ఏమా, అతని యొక్క పోస్టు చిన్న ఉద్యోగం అయితే కాదు, సమాజ మందిరానికి అధికారి. అంత అధికారికే కష్టం వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోలే, తన సేవకుని పిలిచేగో పలానా ఆయన దగ్గర ఉన్న పలానా చోట ఒక డాక్టర్ ఉన్న, వెళ్ళి ఆయన తీసుకురండి అని చెప్పలే. సమాజ మందిరపు అధికారి యేసు దగ్గరికి వచ్చాడు, తన బాధను వివరించుకున్నాడు, తన కష్టాన్ని వివరించాడు. అయ్యా, నా కుమార్ చావడానికి సిద్ధంగా ఉంది, చనిపోవడానికి సిద్ధంగా ఉంది, ఒకసారి ఆమెతో చేయి ఉంచు చాలు, ఎందుకంటే ఏం చేయొద్దు అని ఎంతగానో రిక్వెస్ట్ చేసుకున్నవాడుగా కనబడుతున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, నేను అంటున్నాడు,
తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏమి నీకు రావు అంటే ఏంటి? మనుషులు కలిగే శోధనలు అంటే ఏంటి? తలనొప్పి అని, కాళ్ళు నొప్పి అని, నడుము నొప్పి అని. ఎప్పుడైనా ఏదైనా కుక్కొచ్చి ఏమంటే నాకు నాకు రోజు నడుము నొప్పి వస్తుందని చెప్తుంది మా జమీమాకి. అన్నట్టుతోనే ఉంది. నాకు నడుము నొప్పి వస్తుంది ఓనర్ గారు అని నేను ఎప్పుడైనా చెప్పిందా? దాన్ని నడుము నొప్పి అంటే తెలియదు అమ్మ. మనకే నడుము నొప్పి, మనకే కాళ్ళు నొప్పి, మనకే అన్ని నొప్పులు, మనకి అన్ని జ్వరాలు మనకే అమ్మ. ఇక్కడ రాయబడి వచ్చింది సాధారణంగా మనుషులకు వచ్చేవి తప్ప ఇంకేమి ఎక్స్ట్రా రావు. ఇక్కడ మాట రాయబడి ఇన్ కేస్ ఒకవేళ మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధన మీకు వచ్చినప్పుడు మీరు మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేంటంటే దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడంట మీరు భరించలేనంత బాధ మనం అంటూ ఉంటాం, నాలాంటి కష్టాలు నా పగోడికి కూడా రాకూడదండి అంటే అంటే కష్టాన్ని నువ్వు భరించలేకపోతున్నావు. ఇక్కడ ఆయన అంటున్నాడు మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు. మన శోధన రాగానే దేవుని విడిచిపెట్టేస్తాం కనుక ఆ మార్గం మనకు తెలియట్లేదు. కష్టం రాగానే దేవుని విడిచిపెట్టేస్తుంటాం. దేవుడికి నేనంటే నచ్చదమ్మా, నాకే ఇన్ని కష్టాలమ్మా. కానీ రాయబడుచుంది కష్టం వెనక దేవుని యొక్క సహాయము ఇక్కడ రాయబడింది. మనం చదువుకున్నాం కదా 41:10 నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఆయన తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు. లోతు గురించి మనకు బాగా తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఆ ఊళ్ళో ఎవరున్నారు? లోతున్నాడు. లోతును ఆ మార్గములో నుంచి, ఆ శోధనలో నుంచి తప్పించాడు. ఇదిగో ఎదుట కనబడుతున్న ఊరికి వెళ్ళు, నువ్వు ఆ ఊరికి వెళ్ళినట్లయితే ఆ ఊరు నేనేమి కూడా చేయను. ఆ విధంగా లోతు వెళ్ళాడు, ఆ గ్రామాన్ని దేవుడు కాపాడాడు. ఇక్కడ ప్రియమైన వారికి రాయబడి వచ్చింది తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు. చూడు 124వ కీర్తన 124వ కీర్తన 7వ వచనం. పక్షి తప్పించుకున్నట్లు తన ప్రాణము వేటగాండ ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాం. ఏంటంటే ఉరి తెంపబడింది, ఏంటంటే ఉరి తెంపబడింది అని. ఈ ఉరి ఏంటంటే అమ్మా, నువ్వు తల్లి గర్భములు పుట్టక బయటకు రాగానే నీ పేక ఏం వేశారు? తాడేసింది, ఉరేసింది. ఆ ఉరేంటంటే పాపం అనే ఉరి. పాపములను తల్లిన గర్భమున ధరించింది, పాపములో నేను పుట్టినవాడును అంటాడు. అంటే పుట్టగానే వాడి మెడకి ఏముందంట అమ్మా, ఒక నల్లతాడేసి నల్లతాడికి ఒక బంగారం కట్టలేదు దానికి. పాపపు అనే ఉరి ఉంది. మనం చేత పుట్టగానే ఆడికి మెళ్ళకి అమ్మ ఓ నల్లతాడేసి ఓ బంగారం తగిలిస్తాం, అది కాదు. ఇక్కడ రాయబడి వచ్చింది పాపం అనే ఉరి పెంచబడి ఉంది అంటున్నాడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని కోసం త్యాగం చేశాడు. ఆయన అంటున్నాడు ఇదిగో తప్పించుకునే మార్గాన్ని కూడా నీకు ఆయన చూపించేవాడు. ఇక్కడ ఉరి నుంచి నువ్వు తప్పించుకున్నావు. ఎందుకంటే ఆ పాపం యొక్క జీత మరణం కనుక ఆ మరణంలో నువ్వు ఉండకుండా ఉండాలని నీ కోసము ఆయనే తన ప్రాణాన్ని త్యాగం చేసి మన బలహీనతలను సహించి మనం ఉండవలసిన స్థానంలో ఆయన ఉండి తన ప్రాణాన్ని ఆయన త్యాగం చేస్తాడు. కనుక ఆయన అంటున్నాడు ఇదిగో నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏంటంటే శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా నీకు చూపిస్తాను అని. అందుకని అంటున్నా కీడు వెనకాల మేలు దాగి ఉంటుందని. కీడు రాగానే అయ్యి బాబాయ్ ఏంటి ఈ కీడు అని అనుకుంటాం అని అంటున్నాడు. అది మన విశ్వాసానికి పరీక్ష. విశ్వాసానికి పరీక్ష లేకపోతే ఒక స్టెప్ కూడా మనం పైకి ఎక్కలేం. 1వ తరగతి ఎగ్జామ్ రాయకుండా 2వ తరగతికి వెళ్ళటం అనేది అసంభవం. ఇప్పుడైతే వెళ్ళిపోవచ్చమ్మా,
ఇప్పుడైతే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అమ్మా వాడి వయసుని బట్టి స్కూల్లో జాయిన్ అవ్వాలి. 6 వస్తే ఆడి ప్రపంచంలో ఏ మూల ఉన్నా వాడితో బడిలో ఉండాలి వాడు. నేను 6లో జాయిన్ అవ్వనంటే 2 అంటే ఇంకా 1 ఉండదు వాడికి, 2 డైరెక్ట్. ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ. నీకు ఏది అవసరమో శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన నీకు చూపించేవాడు. అటు ప్రియమైన వాళ్ళరా, రిమెంబర్, మర్చిపోవద్దు. ఒకసారి చూడండి జర్మీ గ్రంథం చూద్దాం 29:11. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం. ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. ఇక్కడ ఆయన అంటున్నాడు నీకు జరిగే సమస్త కార్యాలు కూడా అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. ఇక్కడ దేవుడు ఎప్పుడు నీకు హాని చేయడు. దేవుడు నమ్మదగినవాడు అన్న ఇంత మనం చదువుకున్నాం. ప్రభువు నమ్మదగినవాడు, ఎందుకంటే ఆయన అన్నాడు నీకు హాని చేసేవాడైతేగా. ప్రియమైన వాళ్ళ, డోంట్ ఫర్గెట్, మర్చిపోద్దు. జ్ఞాపకం ఈ యొక్క జీవితంలో ఏంటంటే ఆయన తప్పించుకునే మార్గాన్ని కూడా చూపించగలిగిన వాడు అని మర్చిపోదు. తర్వాత చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నేను ఏమాత్రమును కూడా విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అంటున్నాడు. ఏంటంట? నేను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని. అంటే ఏంటి? నేను అసలు మర్చిపోను, నేను నిన్ను మర్చిపోను. మనం చాలా దగ్గర చేస్తూ ఉంటాం, అసలు నేను మర్చిపోనమ్మా. అసలు నువ్వు ఎలాగనుకున్నావు నా గురించి? నేను మర్చిపోయేదాన్ని అలా కనబడుతున్నానా అని అంటే నిన్ను ఎన్నడని కూడా మర్చిపోను, నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టను. అంటే ఇక్కడ ఏంటంటే అర్థం ఏంటి? ఎన్నడూ కూడా విడిచిపెట్టనంటే ఏంటి? కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా ఏమా, భూమి తలకిందులు అయిపోయినా ఏమా, నేను మాత్రం నిన్ను మర్చిపోను. ఈ మాట ఎక్కడ మనకు బాగా కనబడుతుంది అంటే ఇద్దరు లవర్స్ మధ్యన కనపడుతున్నా, ఇద్దరు ప్రేమికుల మధ్యన కనపడుతుంది. తిన్నా వాడి ధ్యాసే, పడుకున్నా వాడి ధ్యాసే, ఫోన్ రాపోనా వాడి ధ్యాసే అమ్మా. ఏం చేస్తున్నాడో ఏంటో, ఏం చేస్తుందో ఏంటో ఏమా, అనుక్షణం కూడా వాళ్ళ ధ్యాసే. వాళ్ళ ఈ మాట వాళ్ళకి మాత్రం సంబంధించింది. ఇలాగా నిన్ను ఏమాత్రం కూడా నేను ఎన్నడూ కూడా మర్చిపోను. ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, ఐ విల్ నాట్ లీవ్ యూ అంటున్నాడు. నేను నిన్ను ఎన్నడను కూడా విడిచిపెట్టను అని. తల్లి అయినా మర్చిపోను కామని నేను మాత్రం నిన్ను మర్చిపోను. రాయబడుచుంది ఆయన అనుక్షణం కూడా మనతో పాటు ఉండేవాడు. నీ ముందర నడుచువాడు, నీ వెనకాల నడుచువాడు, నీతి అని దక్షిణ హస్తంలో నీకు సహాయకుడిగా ఉండేవాడు ఆయన. ఇక్కడ ఆయన అంటున్నాడు ఐ విల్ నాట్ లీవ్ యూ అంటున్నాడు. నేను నిన్ను ఎన్నడూ కూడా మర్చిపోను, విడిచిపెట్టను. ఎవరంటే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు విడువక నిన్ను ప్రేమించును అని. ఏంటంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడవకుండా ప్రేమిస్తాడు. కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా ఆయన తిట్టేసి ఏమో కాండ్రకి చాడేదో మొక్క మీద ఉమ్మేసినా కానీ మళ్ళీ రేపొద్దున్న నువ్వు నీ ఫ్రెండ్ నీ స్నేహం కావాలని వచ్చేవాడే నిజమైన స్నేహితుడు, విడువక నిన్ను ప్రేమించేవాడు. చూడండి ద్వితీయోపదేశకాండం ఒకసారి చూద్దాం 31వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ కూడా. నీతో వచ్చేవారు ఎవరంట? నీతో వచ్చేవారు ఎవరంటే నీ దేవుడైనా యెహోవా. అమ్మా రేపొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళాలమ్మా, నాకు జత రావాలమ్మా అంటే వస్తానంటాం సాయంత్రం. అమ్మా రేపొద్దున అర్జెంటుగా మనకు ఫోన్ వస్తుంది, అమ్మా ఇవాళకి రాలేనమ్మా, నువ్వు వెళ్ళొచ్చి. అమ్మా ఎన్నిసార్లు మనల్ని ఎంతమంది మోసం చేస్తుంటారు వాళ్ళు. కానీ నువ్వు నడుతుండ వచ్చేస్తాను అమ్మా, నువ్వు నడుతుండమ్మా నేను వచ్చేస్తాను అని ఎన్నిసార్లు మనం మోసపోయి ఉంటాం. ఇక్కడ ఆయన అంటున్నాడు ఏమనంట, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు భయపడొద్దు, నీతో కూడా వచ్చేవాడు ఎవరంట? నీ దేవుడైనా
ఆయన ఒక ఆర్డినరీ పర్సన్ కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. బైబిల్లో మాట ఉంది, ఇజ్రాయేలుకు ఆశ్రయమైన వాడు నరుడు కాదు అని. ఇజ్రాయేలుకు ఆశ్రయమైన వాడు నరుడు కాదు. ఎందుకంటే 40 సంవత్సరాలు వాళ్ళు నడిచినప్పటికీ 40 సంవత్సరాలు నడిచినప్పటికీ వారి బట్టలు దుమ్మట్లేదంట. వారి బట్టలు దుమ్మట్లేదు, వారి బట్టలు అలగలే, వారి చెప్పులు అరగలేదు. ఎవరంటే ఇజ్రాయేలుకి ఆశ్రయమైన వాడు నరుడైతే కాదు, అంతకంటే ఎక్కువ, బియాండ్ అవర్ లిమిటేషన్, మన ఊహకు అందని విధంగా. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆయన అంటున్నాడు, ఐ విల్ నాట్ లీవ్ యూ అని. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కానీ ఈ విషయాన్ని ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ యొక్క జీవితంలో నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథం ఒక మాట చూద్దాం. 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలబడి ఏంటంట, నువ్వు బ్రతికి ఉన్నంత కాలం కూడా నీ ముందు ఏ మనిషి కూడా నిలబడ్డు అంటే ఏంటి? ఇప్పుడు నేను నిలబడ్డాను కూడా, నన్ను కొడతాకి 10 మంది వస్తారేమ్మా, నన్ను కొడతాకి 10 మంది వస్తారు. అది నా వెనకాల సీఎం పిఎం ఉంటే ఎందుకంటే వెనకాల ఉన్నవాడు ఏమంటే మనుషుల కంటే బలాఢ్యుడు. యెహోవాను ఆశ్రయించుటగా, ఈ మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఐ విల్ నాట్ లీవ్ యూ అని. నిన్ను ఏమాత్రం కూడా నేను విడిచిపెట్టేవాడిని కాదు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నీ ముందు ఎవరు కూడా నిలబడలేరు. అంతటి వెనకాల అంత బలాఢ్యుని మనం పెట్టుకుని మన పిరికోళ్ళలాగా, అంత బలాఢ్యుని మనం వెనకాల పెట్టుకుని ఎందుకు పనికిరాని వాళ్ళలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దావీదు అంటున్నాడు, నాతో ఉన్నవాడు ఈ సున్నతులని పిలుస్తాడు ఆఫ్టర్ ఆల్. ముందు ఒక సింహాన్ని గెలిచిన వాడిని ఏం చేయలేనా నేను? నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, దవడేమో వాటికి మొత్తం అందరం చెండాడేశాడు. దాని నోట నుండి నేను గొర్రె పిల్లని తీసుకున్నా. ఈ సున్నతి లేని వాడు ఎపాటి వాడు అని ఆ యొక్క పనిని దేవునికి అప్పగించాడు. ఎందుకంటే దావీదుతో పాటు ఉన్న దేవుడు ఈ దినమున మనతో పాటు కూడా ఉన్నాడు. డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు నువ్వు నీ యొక్క జీవితంలో, జ్ఞాపకం ఉంచుకో. అని అంటున్నాడు, ఐ విల్ నాట్ లీవ్ యూ అని. నేను ఏ మాత్రం కూడా నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు. ప్రియమైన వాళ్ళరా, ఆయన మనెన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. జ్ఞాపకం ఉంచుకో. ఇంకా చూద్దాం ఆఖరి మాట, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు. పంపించిన వాని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక. కాబట్టి ఆయన అంటున్న మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నా. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే అన్లిమిటెడ్గా ప్రేమిస్తున్నాడు. అన్లిమిటెడ్ అంటే మనం కూడా వెళ్తూ ఉంటాం, అన్లిమిటెడ్ బోటు కనపడగానే వెళ్తామేమా అంటే తిన్నవాడికి తిన్నవాడికి ఎంత తింటాం ఓ బిర్యానీ తింటాం, మహా అయితే ఇంకో బిర్యానీ తింటాం. కానీ తిన్నవాడు తిన్నంత అంటే కడుపు పట్టాలి కదమ్మా. కాదు, అన్లిమిటెడ్ అంటే ఇన్ఫినిటీ. ఆ ప్రేమకి ఏంటంటే అవధి అనేది లేదు. చిన్నప్పుడు ఒక ఆట ఆడుకునేవాళ్ళం. మా నాన్న ఎంత గుమ్మడికాయ తెచ్చాడు, ఎంత గుమ్మడికాయ ఎంత అయింది తర్వాత ఎంత అయింది ఇన్ఫినిటీ. గాడ్ సో లవ్డ్ యూ. దేవుడు నేను ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే ఇక్కడ రాయబడుచుంది, పాపం వల్ల మనం దేవునికి వ్యతిరేకంగా అయిపోయాం. పాపం మనం దూరముగా ఉంది. అందుకే రోమా 5:8లో రాయబడుచుంది, మనం ఇంకా పాపులమై ఉండగానే యుక్తకాలం మందు దేవుడు క్రీస్తు మన కోసం నీకో తన ప్రాణాన్ని అంటే ఆయన చనిపోయేంతగా నిన్ను ప్రేమించాడు. అక్కడ తన ప్రాణం పెట్టేంతగా నిన్ను ప్రేమించాడు. రాయబడుచుంది, మనం ఇంకా శత్రువులమై ఉండగా, మనం ఇంకా దూరస్తులమై ఉండగా, మనం ఇంకా దేవునికి వ్యతిరేకమైన వారు ఉండగా ఆయన
మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి అంతగా ప్రేమించాడు. ఇంకెవరు ప్రేమిస్తారమ్మా మనల్ని ఈ లోకంలో? అంతగా ఎవరు కూడా మనల్ని ప్రేమించలేరేమో. ఎంతగా ప్రేమిస్తారంటే కొంతకాలం వరకే, తాత్కాలికం. ఇక్కడ రాయబడి వచ్చింది, ప్రేమ శాశ్వత కాలం ఉండును అని. ప్రేమ శాశ్వత కాలం. కానీ ప్రేమ ఎప్పుడు కూడా త్యాగాన్ని కోరుకుంటుంది కనుక అటువంటి ప్రేమను ఆయన మనకు చూపించి తన ప్రాణాన్ని కోసం త్యాగం చేసి, అది దేవుని యొక్క ప్రేమ. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని. అంటే దానికి అవధి అనేది లేదు. ఇక్కడ ఎఫెసీ 2:1 రాయబడి, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించాడు. అది ప్రేమ. ఇక్కడ అటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు కనుక డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, మీరు జ్ఞాపకము చేసుకునేలాగా నేను మీకు సంగతి చెప్తున్నా. అదేంటంటే ఆయన మాత్రం మనల్ని ప్రేమించేవాడు కొన్నాడు. ఆయన మాత్రం మనలను ప్రేమించేవాడు. ఎందుకంటే ఆ ప్రేమలోనే ఏముందంటే జీవం అనేది ఉంది. ఆ ప్రేమలో ఏముందంట? జీవం ఉంది. చూడండి, 1 యోహాను పత్రిక 4:9 నుంచి చదువుకుందాం ఒకసారి. 1 యోహాను పత్రిక 4:9. మనం ఆయన ద్వారా జీవించినట్లు, ఏంటంట? ఆయన ప్రేమ ఎటువంటిదంటే ఆయన ప్రేమ ద్వారా నువ్వేం చేయాలంట? జీవించాలి అని. తన అద్వితీయ కుమారుడు అంటే ఒక్కగానొక్క కుమారుని అని లోకానికి పంపించాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రేమను మర్చిపోవద్దు. మనం ఏం చేస్తుంటాం అంటే మనుషుల ప్రేమ కోసం మనము ప్రాణాలని తీసుకుంటూ ఉంటాం. అయ్యో ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు, ఏంటి నాతో మాట్లాడతలేదు, ఫోన్ చేస్తే రిప్లై ఎత్తలేదు, ఫోన్ చేస్తే తీయట్లేదమ్మా, ఈ టెన్షన్లో అమ్మా, కటక్కని కోసేసుకుంటూ చెయ్య. దానికోసం కాదు ఇక్కడ రాయబడి వచ్చింది. నీ ప్రాణం నీకంటే ఈ ప్రేమ కంటే, నువ్వు కోసుకునే ప్రేమ కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమించాడు. కాబట్టి ఆ దిక్కుమల్ల ప్రేమ కోసం ప్రాణాన్ని త్యాగం చేయొద్దు. దేవుని ప్రేమను మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ రాయబడి వచ్చింది, ఆయన ప్రేమ ద్వారా మనము జీవించాలి. అక్కడ రాయబడి వచ్చింది, దేవుడు మనము దేవుని ప్రేమించమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపం ప్రాయశ్చిత్తమునకు తన కుమారుణ్ణి పంపించాడు. ఆ ప్రేమలో ప్రేమ ఉంది. మనం ప్రేమించామని కాదమ్మా, ఆయనే మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమ మనం పొందుకున్న వారంగా ఉన్నాం కనుక ఆ ప్రేమను మర్చిపోవద్దు అంటున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ యోహాను చెప్పినట్లుగా మీరు జ్ఞాపకం చేసుకునేలాగా ఈ సంగతులు మీకు చెప్తున్నాను. ఏంటంటే, 1 నేను నీకు తోడై ఉన్నాను. 1 నీకు తోడై ఉన్నాను. 2వది రాయబడుచుంది, నిన్ను విడువను, ఎడబాయను నిన్ను. 3వది నీకు సహాయం చేయవాడుగా, నీకు వచ్చి శోధనలోంచి తప్పించుకున్న మార్గాన్ని చూపించేవాడుగా ఉన్నాను. 4వది రాయబడుచుంది, నిన్ను ఎన్న మాత్రం కూడా నిన్ను విడిచేవాడిని కాదు, నిన్ను ఏ మాత్రం కూడా విడిచిపెట్టేవాడిని కాదు. 5వది అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించాను. కాబట్టి ఆ ప్రేమను పొందుకున్న మనము, ఆ ప్రేమ స్వరూపైన యేసుక్రీస్తు నీ కోసం ప్రాణాన్ని త్యాగం చేస్తాడు కనుక మర్చిపోవద్దు. నీ యొక్క జీవితంలో జ్ఞాపంచుకో. అందుకంటున్నాడు, జ్ఞాపంచుకోమని చెప్తున్నామన్నానండి ఈ అమ్మాయికి, వినలేదు మాట. ఇక్కడ మనం కూడా మన జీవితంలో ఈ మాటలను మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుని యొక్క దయను కృపను మనము పొందుకునే వారు ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాట మనకు దీవించి ఆశీర్వదించును గాక.